నమస్తే, సి న్యూస్ కి స్వాగతం. నేను ప్రశాంతి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. మార్గాని చెల్లిపోయిన గూడూరుని అఖండ మెజార్టీతో గెలిపించాలి. మార్గాని ఎస్టేట్స్ లో శెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమ్మేళనం. వైద్యుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ నాయుడు డిమాండ్. 14వ వైఎస్ఆర్సీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం అభిమానులు సిద్ధం కావాలని మీడియా సమావేశంలో పిలుపు. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ అభయం పథకంలో చేరండి. కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా లోగో ఆవిష్కరణ. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం. భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నాయకుల ప్రకటన. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాన్ని అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ఒకే జిల్లాలో ఒక పార్లమెంట్, 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గానికి సీట్లు కేటాయించడం చాలా సాహసమని పలువురు సంఘ నాయకులు అన్నారు. రాజమహేంద్రవరం మార్గాని ఎస్టేట్స్లో శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంఘీయులు సభకు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర బీసీ సంక్షేమం సమాచార శాఖ మంత్రి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ, వైసీపీ చీఫ్ విప్, సిటీ నియోజకవర్గ అభ్యర్థి మార్గాని భరత్రామ్, వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు తదితరులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు మాట్లాడుతూ శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాలు అధికంగా ఉండే 3 నియోజకవర్గాల్లో 3 సీట్లు కేటాయించిన జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. రూరల్ నుంచి మంత్రి వేణుని, సిటీ నుంచి మార్గాని భరత్రామ్, పార్లమెంటుకు గూడూరి శ్రీనివాస్ను అఖండ మెజార్టీతో గెలిపించడం ద్వారా సామాజిక వర్గం పట్టు నిలిచేలా చేయడంతో పాటు భవిష్యత్తులో మరిన్ని సీట్లు కేటాయించమని అడిగేందుకు అవకాశం ఉంటుందన్నారు. అన్ని పదవుల్లో బీసీలకు అగ్రతాంబూలం ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచి మళ్లీ ఆయనను ముఖ్యమంత్రిగా చేసేందుకు శెట్టిబలిజ గౌడ సామాజిక వర్గాలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు. సంఘీయులు ఐక్యంగా ముందుకు సాగి రాజమండ్రి పార్లమెంట్, రూరల్, సిటీ అసెంబ్లీ స్థానాల నుంచి బరిలో ఉన్న అభ్యర్థులను గెలిపించడానికి సాయశక్తులా కృషి చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు కడలి వెంకటేశ్వరరావు, గూడూరి రాధిక, పిల్లి నిర్మల, వాసంశెట్టి గంగాధర్రావు, గేడి అన్నపూర్ణరాజు, మార్గాని చంటిబాబు, ఆర్ఎస్ రావు, గెద్దాడ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. బీసీల, ఎస్సీల, ఎస్టీల, మైనారిటీల పేదలు, అగ్రవర్ణాల్లో పేదల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించడం కోసం డీబీటీని తీసుకొచ్చి దాని ద్వారా డైరెక్ట్గా ఇస్తే అందులో నీ బిడ్డ శాఖ ద్వారా 1,80,000 కోట్ల 1,80,000 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వంలో పెద్ద శాఖ ఏదంటే బీసీ సంక్షేమ శాఖ అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. నేను ఒక సందర్భంలో చెప్పాను, అన్న మేము గీత వృత్తిలో వచ్చాం. గీత వృత్తిలో వచ్చిన వాళ్ళకి భార్య 3 సార్లు తాళి పట్టుకుంటుంది. పొద్దున్న గీత గీయడానికి వెళ్ళినప్పుడు, మధ్యాహ్నం ఎడవేయడానికి వెళ్ళినప్పుడు, సాయంత్రం సందగీతకి వెళ్ళినప్పుడు, చెట్టెక్కేటప్పుడు మాకు కొంత బద్ధకం ఉంటుంది. ఆ డొంకలకి క్లీన్ చేయం, అక్కడ ఉంటాయో తెలియదు పాములు. పైకి ఎక్కేటప్పుడు తేళ్లు, జర్రులు, తాడేలు పాములు, ఏదే జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. మా గీత బిడ్డలను చాలా మందిని ఇంజనీర్లను, డాక్టర్లని చేసినటువంటి సందర్భాల్లో మేమందరం కూడా ఎదిగాం, ఎగిరేటువంటి స్థితికి ఎదిగాం. నియోజకవర్గం అయితే కానివ్వండి, ఈ 3 నియోజకవర్గాలని కూడా మనము బంపర్ మెజారిటీతో గెలిపించుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం అందరం కూడా ఇంకా ఎన్నో సీట్లని మనం ఆశించడానికి, మనం ఇంకా ఎన్నో సీట్లని కొట్లాడి సాధించుకోవడానికి మన పిల్లలకి అటు అసెంబ్లీలో కానీ, పార్లమెంట్లో కానీ, కార్పొరేటర్లుగా కానీ, లేకపోతే జెడ్పీటీసీలుగా కానీ, జెడ్పీ చైర్మన్లుగా కానీ, మేయర్లుగా కానీ వీళ్ళందరినీ కూడా రేపు భవిష్యత్తులో తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. ఇవాళ రాజమండ్రి యొక్క రూపురేఖలే మారిపోయినటువంటి సందర్భాన్ని ఇవాళ ఒక్క విషయం, మరి ఇవాళ మాకు చుట్టాలు చాలా మంది, మరి అనేక మంది రాజమండ్రి వచ్చి ఈ రాజమండ్రి ఏంటి ఇలా మారిపోయింది అనేటువంటి క్వశ్చన్ చేస్తుంటే, ఏ సందర్భంలో ఎక్కడ ఏ రకంగా ఉన్నాయి, ఏ సుందర నందనవనంగా అయిపోయింది. వాళ్ళ కంబాల చెరువు చూస్తే కంబాల చెరువు మరి ఎప్పుడు కూడా కంపు కొట్టుకుంటూ కూర్చున్నటువంటి సందర్భంలో ఇవాళ టికెట్ పెట్టి లోపలికి వెళ్లాల్సిన బ్యూటిఫుల్ గా తయారు చేసినటువంటి భరత్రామ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మళ్ళా ఈ మధ్యనే మళ్ళా బీసీ డిక్లరేషన్ మళ్ళా మొదలు పెట్టాడు.
మళ్ళీ ఎన్నికలు అయిన వెంటనే చెత్తపుట్లో వేస్తాడు. బీసీ సాధికారిత అంటే అర్థం చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అందరినీ కూడా ప్రోత్సహిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. గతంలో ఎప్పుడు కూడా మన కులాలు పార్లమెంట్ గుమ్మాన్ని కూడా తాకలేదు. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అనే ఒక వ్యక్తి వల్ల అంబేద్కర్, పూలే, పెరియార్ రామస్వామి వారి భావజాలం అన్వయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు మన కులస్తుల్ని పార్లమెంట్కి అత్యున్నత శాసనసభలకు పంపిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. బడుగు బలహీన వర్గాలకి, బీసీ, ఎస్టీ, ఎస్టీ మైనారిటీలకి ఆయన ప్రాతినిధ్యం ఇచ్చి నలుగురికి మైనారిటీ నుంచి, బీసీల నుంచి, ఎస్సీల నుంచి ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగింది. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో సుమారుగా 3 లక్షల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలుగా అనేక 9 నవరత్నాలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైద్యుల రక్షణ చట్టాన్ని మరింత పటిష్టంగా అమలు చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కేసీ నాయుడు కోరారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరంలో జరిగిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రోగికి వైద్యుడికి మధ్య సత్సంబంధాలు నిత్యం ఉండాలని, అలా లేకుంటే సమాజంపై చెడు ప్రభావం పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు పెరిగిపోవటం వల్ల వారికి స్వేచ్ఛగా వైద్యం అందించే వాతావరణం లేదన్నారు. దీనివల్ల అత్యవసర పరిస్థితుల్లో చికిత్స చేసే వైద్యులు తగ్గిపోతున్నారన్నారు. ప్రైవేటు వైద్యులంతా విలువలతో కూడిన వైద్య సేవలు అందించాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు, రెన్యువల్స్ సంబంధించి ప్రభుత్వ నిబంధనలను సవరించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులకు సంబంధించి 5 ఏళ్లకు ఒకసారి రెన్యువల్ ప్రక్రియ పెట్టాలని సూచించారు. ఆసుపత్రులు, క్లినిక్లు, నర్సింగ్ హోంలకు వేర్వేరుగా సులభంగా రిజిస్ట్రేషన్లు చేసుకునే అవకాశం కల్పిస్తే రోగులకు మేలు జరుగుతుందన్నారు. వైద్యుల సమస్యల పరిష్కారానికి ఒక ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో ఐఎంఏ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ హేమలత, రాజమహేంద్రవరం శాఖ అధ్యక్షుడు డాక్టర్ గురుప్రసాద్, గైనకాలజికల్ సొసైటీ అధ్యక్షురాలు డాక్టర్ అరుణ, ఐఎంఏ కార్యదర్శి డాక్టర్ పి విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. తద్వారా ఏమవుతుంది, పేషెంట్లకు సర్వీసెస్ ఇవ్వడంలో కూడా కొంత జాప్యం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మినిమైజ్ చేయాలి. అలాగే సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అంటే 5 సంవత్సరాలకు ఒకసారి రెన్యువల్, వాట్ ఎవర్ మీకు ఏం కావాలో అవన్నీ సబ్మిట్ చేస్తారు, డాక్టర్లు సబ్మిట్ చేస్తారు. డెఫినెట్గా ఆ 4.5 years వాళ్ళు రెస్ట్ ఆఫ్ 4.5 years చాలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కాబట్టి సింగిల్ విండో రిజిస్ట్రేషన్ అనేది ఎవ్రీ 5 yearsకి ఒకసారి మా డిమాండ్, ప్రధాన డిమాండ్. అలాగే ఫైర్ నామ్స్ కానీ, పొల్యూషన్ కానీ ఇవన్నీ కూడా చాలా అంటే అన్నిటికీ కేటగిరైజ్ చేయాలి. క్లినిక్స్కి అయితే అలాగా 20 beds అయితే అలాగా, 50 beds అయితే అలాగా, 100 beds కేటగిరైజ్ చేసి కొంచెం చిన్న నర్సింగ్ హోమ్స్ని, క్లినిక్స్ని కూడా మనం సర్వైవ్ చేసుకుంటే కొంచెం మిడిల్ క్లాస్, లో క్లాస్ ఫ్యామిలీ, పూర్ పేషెంట్స్ కూడా మనం ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడానికి ఆల్రెడీ విజయవాడలో మొన్న స్టార్ట్ చేసాం కూడా, ప్రారంభించాం కూడా. ఈ మొత్తం అన్ని సిస్టమ్ అన్ని అసోసియేషన్లు కూడా జాయింట్ యాక్షన్ కమిటీ ఫామ్ చేసాం. కాబట్టి ఇక నుంచి డెఫినెట్గా అంటే ఇవన్నీ ఏంటంటే ప్రజలకు మంచి సర్వీస్ అందాలంటే డెఫినెట్గా మమ్మల్ని కొంచెం స్వేచ్ఛాదేవ వాతావరణం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. కాబట్టి ఇందులో ఎక్కువ ప్రజలకు మేలు చేసే విధానం కోసం ఈ డిమాండ్స్ అడుగుతున్నాం. ఈ రోజున హాస్పిటల్ స్టార్ట్ చేయాలంటే డాక్టర్ అక్కర్లేదు, ఒక డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే చాలు. ఈరోజు రాజమండ్రిలో కనీసం 80 హాస్పిటల్స్ డాక్టర్ల చేత రన్ చేయబడట్లేదు. ఈ 80 హాస్పిటల్స్లో ఉన్న పేషెంట్స్ మా దగ్గర ఉన్న ఎమర్జెన్సీ హాస్పిటల్స్ కంటే ఎక్కువ ఉంటున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ మా మీద పడతాయి, స్మీర్ క్యాంపెయిన్. అక్కడ మీరు ఎవరిని బ్లేమ్ చేస్తారు? ప్రతి హాస్పిటల్ పేరు, డాక్టర్ పేరు చెప్తారు. కానీ అక్కడ జరుగుతుంది ఏంటి? ఒక డాక్టర్ ఎవరితో సర్టిఫికేట్ తెచ్చుకుంటున్నారు. రాజమండ్రి వాళ్ళు కాదు. ఇప్పుడు మీరు చెప్పిన హాస్పిటల్ సర్టిఫికేట్ గుంటూరు అతను, పిడుగురాలలో ఉన్నాడు ఆ డాక్టర్. అతని పేరు మీద స్టార్ట్ చేశాడు. అతని మీద నాకంటే ఎక్కువ మీ వెనకాల నుంచి అశోక్ ఫైట్ చేశాడు మొన్న ఈ మధ్య. కెరసనల్ డబ్బా పుచ్చుకుని ఈనాడు ఆఫీస్కి వెళ్ళి నించున్నాడు అతను. జరిగింది కదా అది. అతను ఈరోజు వెళ్ళిపోయాడు కరెక్టే ఊరి నుంచి. కానీ అతను ఎలా వచ్చాడు బయటికి? అతను 302 సెక్షన్ కింద జైలుకి వెళ్ళాడు. 3 months జైల్లో ఉన్నాడు. బెయిల్ మీద బయటకు వచ్చాడు. తన పేరు మీద హాస్పిటల్ పెట్టలే యాక్షన్ తీసుకోవడానికి. ఒకటి. రెండు ఈ వెనకాల బోర్డు శక్తులు ఉంటాయి. ఈ శక్తులన్నింటినీ ఫేస్ చేయాల్సింది నేను. పొద్దున్న లేచి నా ప్రాక్టీస్ నేను చేసుకోవాలి కదా. మొత్తం వదిలేసి నేను ఐఎంఏ కోసం రోడ్ల మీద తిరగలేను. రాజకీయ నాయకుల్లాగా ఒక ఎమ్మెల్యే కిందో దీని కిందో అదొకటే వృత్తి కాదు. మాకు జీతం ఇవ్వదు గవర్నమెంట్. ఐఎంఏ నాకు పే చేయదు.
మీరు మా కోసం తిరగండి అని. నేను నా పొట్ట కోసం నేను పని చేసుకుంటూ ఆంధ్రీ పోస్ట్ పొట్ట కోసం పని చేసుకుంటూ ఐఎంఏ కోసం కొంత పని చేయగలిగాను, సొసైటీ కోసం కొంత పని చేయగలిగాను. దానికోసం మేము కష్టపడుతుంది తప్ప 24 గంటలు వెళ్తూ మేము యుద్ధం చేయలేం ప్రతి నకిలీ డాక్టర్. ఎందుకంటే మాకు మెజిస్టీరియల్ పవర్స్ కానీ పోలీస్ పవర్స్ కానీ మాకు లేవు. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ నెల 14వ తేదీన విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు ముద్రగడ ఆదివారం అభిమానులకు స్పష్టతనివ్వడంతో పాటు అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిన్న మొన్నటి వరకు ముద్రగడ జనసేన పార్టీలో చేరతారని జోరుగా ప్రచారం సాగడం, నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారని ఆ పార్టీ నాయకులే స్పష్టం చేశారు. అయితే ఇటీవల 2 సార్లు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనను పార్టీలో చేర్చుకునే విషయంపై స్పష్టతనివ్వలేదు. ఇదిలా ఉండగా వైఎస్ఆర్సీపీ అధిష్టానం జోరుగా పావులు కదిపి ప్రాంతీయ సమన్వయకర్త పార్లమెంట్ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ముద్రగడ నివాసానికి పంపి ఆయనతో చర్చించారు. ఈ చర్చలు ఫలవంతం కావడంతో ఎటువంటి హామీ లేకుండా ఈ నెల 14వ తేదీన వైఎస్ఆర్సీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు అధికారం స్పష్టం చేశారు. భారీ కాన్వాయ్తో ముద్రగడ విజయవాడ వెళ్లనున్నట్టు స్పష్టతనిచ్చి అభిమానులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆయన నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ 14వ తేదీన తాను, తన కుమారుడు, తన అనుచరులతో తాళేపల్లి వెళ్లి సాయంత్రం 6 గంటల ప్రాంతంలో పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సీఎం జగన్ తరపున ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తారన్నారు. తాను ఎటువంటి పదవి కోరుకోవటం లేదని, కేవలం పార్టీ తరపున ప్రచారం చేయడానికి మాత్రమే వెళుతున్నానని, రేపు పార్టీ అధికారంలోకి వస్తే వాళ్లు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తానని వెల్లడించారు. ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైసీపీ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నానండి. 14వ తేదీ ఉదయం స్టార్ట్ అవుతానండి. ఈవినింగ్ 4 to 6 మధ్యన పార్టీలో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నానండి. ఆ విషయం మీ ద్వారా నన్ను అభిమానించే వాళ్ళందరికీ తెలియపరచమని కోరుకుంటున్నానండి. 14వ తారీఖు అండి వారి సంవత్సరం పార్టీలో చేరుతానండి. ఎమ్మెల్యే సీటు కానీ ఎంపీ సీటు కానీ అడగకున్నాను, సర్వీస్ చేయడం కోసం వస్తానని చెప్పానండి. భగవంతుడి దయ వల్ల వారు మళ్ళీ అధికారం రావాలి, వచ్చిన తర్వాత వారు ఏదైనా ఇస్తే తీసుకోవడానికి సుముఖంగా ఉన్నాను తప్ప ఇప్పుడు మాత్రం ఎటువంటి సీటు నాకు కానీ నా కుమారుడు కానీ అడిగే ఉద్దేశం పెట్టుకోలేదండి. అన్కండిషనల్గా నేను చేయడానికి నిర్ణయించుకున్నాను సార్. మీరు అధికారం రావడం కోసం నా వంతు నేను కృషి చేస్తాను. ఎటువంటి పదవి కాంక్ష నాకు కానీ నా కుటుంబానికి లేదు. తర్వాత అధికారం వచ్చినంత మీకు ఇవ్వాలంటే ఇద్దరు కానీ అధికారం వచ్చినా కూడా నేను అడగనండి, మీ అంతా మీరు ఇవ్వాలంటే ఇవ్వండి. అది ఈ కండిషన్ పెట్టలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకం అమలు చేయడానికి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, పీసీసీ సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఇన్ఛార్జ్ బాలేపల్లి మురళీధర్ వెల్లడించారు. స్థానిక కృష్ణానగర్ కాంగ్రెస్ కార్యాలయంలో లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి నెలకు 5,000 రూపాయల చొప్పున ఇచ్చేందుకు ఈ పథకం ద్వారా రూపకల్పన చేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ఈ పథకానికి సంబంధించిన యాప్ను వారి మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ చేసి పథకంలో చేరేలా ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి సందేశం వినిపిస్తుందన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేసి చూపిస్తామని తెలిపారు. పార్టీలో సేవలందిస్తున్న మధుమణికి మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా, ఇజ్జరౌతూల విజయలక్ష్మికి రాష్ట్ర కార్యదర్శిగా, మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా చామర్తి లీలావతికి, జిల్లా మహిళా కాంగ్రెస్ నగర అధ్యక్షురాలిగా చామర్తి లీలావతికి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద, బాలేపల్లి మురళీధర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి ముల్లా మాధవ్ తదితరులు నియామక పత్రాలను అందజేసి అభినందించారు. ఇటీవల జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమితులైన బిల్డర్ బాబీని కూడా ఘనంగా సత్కరించి అభినందించారు. కిరణ్ కుమార్ అనే ఆటో కార్మికుడు కాంగ్రెస్ పార్టీలో చేరగా ఆయనకు కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ కార్మిక సంఘాల నాయకుడు జేటీ రామారావు, ఆనపర్తి ఇన్ఛార్జ్ డాక్టర్ వడియార్, పీసీసీ సభ్యుడు చింతాడ వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కిషోర్ కుమార్ జైన్, దేవత సుధాకర్, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. మా జాతీయ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, ఏఐసిసి అధ్యక్షులు, వారు ఈ నెల 6వ తారీఖున అనంతపురంలో జరిగినటువంటి ఒక భారీ కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో
రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వారు ఒక పథకాన్ని అనౌన్స్ చేయడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఆ పథకం పేరు ఇందిరమ్మ అభయహస్తం. దాన్ని ఇందిరమ్మ అభయం అని అన్నారు. ఇందులో బిలో పవర్టీ లైన్ అంటే పేదరికంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి కూడా మా పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి 5,000 రూపాయలు ప్రతి నెల ఆ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో వారి పేరు పైన బ్యాంక్ అకౌంట్లో వేయటం జరుగుతుంది. అంటే ఈ పథకం ఎందుకు పెట్టాము అంటే ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీ కానీ ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవట్లేదు. విపరీతమైన ధరలు పెరుగుదల, గ్యాస్ పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, ఉప్పు పెరిగిపోయింది, చింతపండు పెరిగిపోయింది, కందిపప్పు పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది. పెరగదంటూ ఏదీ లేదు. పెరిగిన ధరల మోతతో బ్రతకలేక బ్రతుకు భారంగా ఇస్తున్నటువంటి ప్రజలను దృష్టిలో పెట్టుకొని, మరీ ముఖ్యంగా పేద కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని మొట్టమొదటిసారిగా మా మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చి ఇందిరమ్మ అభయహస్తం, ఇందిరమ్మ అభయం అనే ఒక పథకం ద్వారా ప్రతి కుటుంబానికి బిలో పవర్టీ లైన్ ఉన్న ప్రతి కుటుంబానికి ప్రతి నెల 5,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ప్రతి పౌరుడికి ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం, పేదరిక నిర్మూలన తదితర ఆశయాలతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సుధరి మోహన్ రావు వెల్లడించారు. రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి బంగారు కృష్ణమూర్తిని పోటీకి దింపుతున్నట్టు వెల్లడించారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ సుధరి మోహన్ రావు, కాన్ఫెడరేషన్ న్యాయ సలహాదారు అబ్దుల్ సలాం తదితరులతో కలిసి సౌత్ జోన్ కోఆర్డినేటర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ సైనికులు, రైతులు, యువత, కార్మికులు, దిగువ మధ్యతరగతి ప్రతినిధులు సంయుక్తంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ రక్షణకు పాటుపడిన తర్వాత మాజీ సైనికులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో కూడా పాలు పంచుకోవాలని సదుద్దేశంతో రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు వివరించారు. రాజమండ్రి పార్లమెంటు స్థానం నుంచి తనను పోటీకి దింపాలని పార్టీ నిర్ణయమని కృష్ణమూర్తి చెప్పారు. రోడ్డు టోల్ ఫ్రీ ఉండాలని, భ్రష్టాచారాల నుంచి విముక్తి కలగాలని తమ పార్టీ బలంగా కోరుకుంటుందని చెప్పారు. భారతదేశ రక్షణ విషయంలో సైనికులు ఎక్కడ రాజీ పడరని, అదేవిధంగా సమాజాభివృద్ధికి మిగిలిన జీవితాన్ని వెచ్చించాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్నట్టు తెలిపారు. విలేకరుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి శివప్రసాద్ కుమార్, టి రామ్ కుమార్, నెల్లూరి సుషిత, రమణస్వామి, రాజేశ్వరరావు, పార్టీ తెలంగాణ నాయకుడు యోగేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మన ఈ ప్రెస్ మీటింగ్ చేసినటువంటి మీడియా ముఖ్యంగా ఎన్నికలలో చైతన్యం వచ్చి ఈ ముఖ్యమైన ఉద్దేశాలు, ముఖ్యమైన ఉచిత వైద్యం 3 ముఖ్యమైన మన ప్రజానీకానికి అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ 3 ముఖ్య ఆ ప్రైవేటీకరణ చేయకుండా కర్మాగారాలను తిరిగి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ప్రజలకు సమాచారం చేరుకుంది. ఆ ప్రజల్ని చైతన్యవంతులను చేసి ఈ సమాజాన్ని జాగృతి పరిచే ముఖ్య భూమిక నేషనల్ కోఆర్డినేటర్ ఎస్ మోహన్ రావు. ఈ రెండింటి వల్లనే ప్రజలు చాలా ఆర్థిక ఇబ్బందులు లోనవుతున్నారు. ప్రైవేటు వాళ్ళు దోసుకుంటున్నారు, డబ్బులు వస్తుంది. ఒకే ట్యాక్స్ ఉండాలి మన భారతదేశ విధానంలో. రకరకాల ట్యాక్స్ చెప్పేసి ఇప్పుడు 110 రూపాయలు నడుస్తూ ఉంది. ఈ భారత ఎవరి మీద పడుతుంది? రవాణా వ్యవస్థ మీద పడుతుంది. టికెట్స్ పెరుగుతున్నాయి. ఇవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం. భారతీయ జవాన్ కిసాన్ పార్టీని స్థాపించడం 2001లో స్థాపించడం జరిగింది. ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జవానులు, రైతులు కలిసి ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఎందుకు అనంటే భారతదేశంలోకి 2 కళ్ళు వీళ్ళు, జై జవాన్ జై కిసాన్ అని. వీళ్ళు ఇద్దరు కూడా 75 సంవత్సరాలు జరిగిన ఈ యొక్క స్వతంత్ర భారతదేశంలో ఇద్దరు నష్టపోతూనే ఉన్నారు. ఎందుకంటే ఎలాంటి బెనిఫిట్స్ లేకుండా పూర్తిగా అన్యాయానికి గురి చేయబడుతుంది ఈ రెండే, ఒకటి సైనికులు, 2 రైతులు. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్న 523 ఏవైతే మన యొక్క ఎంపీ సీట్లు ఉన్నాయో అవన్నిటికి కూడా మా పార్టీ
అభ్యర్థులు నిలబెట్టడం జరుగుతుంది. ఈ 24 ఎలక్షన్లో పోటీ చేయడం కూడా జరుగుతుంది. భారతదేశంలో 29 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఏదైతే మా పార్టీ ఉందో విజయదుందుబి మోగించి సవివరంగా మన మూర్తి గారు చెప్పినట్టు ఉచిత విద్య అనేది ప్రతి ఒక్కరికి అందాలి. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఇజ్రాయెల్ అనేది ఒక చిన్న దేశం. ఎంత చిన్నదంటే మన భారతదేశంలో ఉన్న యూపీ కన్నా కూడా చిన్నది, ఒక రాష్ట్రానికన్నా చిన్నది. కానీ ప్రపంచంలో మెరుగైన ఫలితాలు సాధిస్తుందంటే అక్కడ చిన్నపిల్లలు ఎలిమెంటరీ స్కూల్ నుంచే సైనిక శిక్షణ ఇస్తారు. ప్రతి పిల్లవాడు విధిగా సైనిక శిక్షణ అక్కడ తీసుకోవాలి. అలాంటి సిస్టమ్ ఎందుకంటే దేశభక్తి పెరుగుతుంది, అలాగే భ్రష్టాచారం అనేది కూడా తొలగిపోతుంది. కాబట్టి ప్రతి మనిషికి కూడా మన భారత పౌరులుగా భారతీయులుగా గర్వించాలంటే సైనిక సంబంధించిన డిసిప్లిన్ ఉండాలి. ప్రజల కష్టాలను తొలగించడంతో పాటు వారికి స్వస్థత చేకూరేలా ఆ యేసు ప్రభువు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడని, ఆయనను నమ్ముకుని ప్రార్థించడం ద్వారా అన్ని కుటుంబాలకు మేలు జరుగుతుందని రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ ఫెయిత్ఫుల్ గాస్పల్ చర్చ్ పాస్టర్ అమ్మ ఎస్ లోధియా అన్నారు. తన కష్టాలు తొలగాలని ప్రభువుని ఆయన తరపున ప్రార్థించిన బ్యాంకు ఉద్యోగి కె లోవరాజు 7 వారాల పాటు సంఘస్థులకు ఆత్మీయ విందు ఇచ్చారు. ఆదివారం చివరి వారం కావడంతో ఫెయిత్ఫుల్ గాస్పల్ ప్రార్థనా మందిరంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్ అమ్మ లోధియా మాట్లాడుతూ ఆ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న ఆయనకు ఎదురైన కష్టాలన్నీ తొలగిపోయి జీవితంలో సాంత్వన చేకూరిందన్నారు. ఆయన ద్వారా ఇంకా చాలా మందికి మేలు జరిగేలా ఆ ప్రభువు ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. ప్రభువుపై నమ్మకంతో విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన వారు ఎవరికైనా వారి కష్టాలు తొలగేందుకు ఆయన సహాయ సహకారాలు అందిస్తారన్నది మళ్లీ నిరూపితమైందన్నారు. ప్రభువు చూపిన మార్గంలో పయనించి సమాజంలో అందరూ బాగుండాలని కోరారు. కార్యక్రమంలో సంఘస్థులు పి ఏలియా, ఎస్ జోయల్, సుమిత తదితరులు పాల్గొన్నారు. మరి దేవుడికి గతించినటువంటి కాలమంతట్లో కూడా మమ్మల్ని ఎంతగానో కాపడి ఉన్నారు. మరి ఈ సంఘం కట్టబడిందంటే కేవలము మరి మమ్మల్ని బట్టి కాదు, కానీ మా అమ్మగారు కే ఎలిజబెత్ అమ్మ గారు ఆమె జీవించినంత కాలంలో చాలా శ్రమలు అనుభవించారు. ఫస్ట్ కాలం నుండి కూడా 7 వారాలు కూడా మరి ఇక్కడ దేవుని యొక్క సన్నిధిలో మరి బ్యాంక్ మేనేజర్ గారు భోజనాలు పెట్టాలని ఆలోచన కలిగి ఉండి భోజనాలు పెట్టారండి. భోజనం అంటే ఏంటంటే ఆయన జీవితంలో 9 సంవత్సరాల్లో బైబిల్ చదివి అయినా స్టడీ చేసి మరి దేవుని యొక్క శక్తిని ఎరిగారు. మరి కాబట్టి ప్రభువునందు ఎవరైతే అనగా దేవుడి లోకం ఎంతో ప్రేమించును అన్న మాటను బట్టి ఆ యొక్క వార్తను విన్న మరి సార్ గారు చక్కగా అందరికీ భోజనం ఏర్పాటు చేయడం, 7 వారాలు కూడా మరి సమృద్ధిగా ఆహారం భుజించడం, దేవుని సేవించడం, మరి మరొక సహాయం చేయాలని ఒక ఆలోచన కలిగి ప్రతి ఒక్కరు ఉండాలని చెప్పేసి మరి తెలియపరుస్తూ దేవుని యొక్క ప్రేమను తెలియపరచాలని ప్రభు పేరు మీద మనం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన దేవునికి అతి శ్రేష్టమైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈరోజు ఈ యొక్క సంఘానికి అదే విధంగా చాలా రోజుల నుంచి మరి బ్యాంక్ మేనేజర్ గారు తన యొక్క సమస్యల్లో వారు ఇక్కడికి వచ్చి ప్రార్థన అడగగా ప్రార్థన అవసరతలు మరి మేము ప్రార్థన చేస్తాం. ఆ శ్రమలో నుండి దేవుడు వారిని విడిపించాడు. ఎలాగంటే వారు అనుకున్నారు మాట దేవుడి దగ్గరికి వచ్చి ఈ కార్యం చేస్తే దేవుడు నేను అందరికీ సాకారంగా ఉంటానని అనుకున్నారు. అయితే ఆ సమయంలో దేవుడు ఒక గొప్ప రీతిగా అద్భుత కార్యం చేసిన తర్వాత వారు మా మధ్యలో అందరికీ ఆహారంతోనూ సంతృప్తిపరిచి అదేవిధంగా కొన్ని విషయాల్లో మాకు చర్చకు తోడుగా ఉన్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా రాజమహేంద్రవరం నగరంలోని చారిత్రక ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామి ఆలయంలో రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి రథాన్ని లాగి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ ఉమా మార్కండేయేశ్వర స్వామివారి రథోత్సవం ఘనంగా జరిగింది. భక్తులు భారీగా తరలి వచ్చి రథంపై ఊరేగుతున్న స్వామివారిని దర్శించుకుని ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. ఆలయ ధర్మకర్తల మండలి ఆధ్వర్యంలో దేవాదాయ శాఖ అధికారులు పర్యవేక్షణలో ఈ రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహాలను రథంపై ఊరేగించి భక్తులకు దర్శనమిప్పించారు. ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ ఈవో శ్రీనివాస్, పలువురు నగర ప్రముఖులు స్వామిని దర్శించుకున్న వారిలో ఉన్నారు.
లాభార్థి కార్యక్రమంలో భాగంగా కొంతమూరు జంగాల కాలనీ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటించారు. మండల అధ్యక్షుడు ఎంవీబీఎన్ ఆచార్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, అసెంబ్లీ కో-కన్వీనర్ యానాపు యేసు పాల్గొన్నారు. గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న సంక్షేమ పథకాలన్నీ కేంద్ర నిధులతోనే నడుస్తున్నాయని, ప్రతి లబ్ధిదారుణ్ణి కలుస్తామన్నారు. రామచంద్రపురంలో ఎమ్మెల్యేగా ఉండి తిరిగి అక్కడ ప్రజలు ఆదరించాలనే ఆలోచనతో రాజమండ్రి రూరల్ వచ్చిన వలస నేత వేణు స్థానిక కులాల మధ్య అంతరాలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమం లక్ష్యాల్లో చూపించి వేలిముద్ర వేయించుకుంటూ ప్రజా మద్దతు వారికే ఉందనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేసిన రైతు భరోసా కేంద్రాలు, జల జీవన్ మిషన్ పనులు, త్రాగునీటి ట్యాంకులు, ఇంటింటికి కుళాయి, ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య కేంద్రాలు నిర్మాణం జరిగిందన్నారు. జిల్లా కార్యదర్శి తనుబుద్ది సూరభాస్కర్, జిల్లా ఐటీ కన్వీనర్ పడాల హాతీరాం, బోడా సింగ్ రాజేష్, పల్నాటి శేషారావు, బొబ్బిలిపులి తదితరులు పాల్గొన్నారు. పాలమూరు గ్రామంలోని జంగల్ కాలనీ యొక్క ప్రాంతంలో తిరగడం జరిగింది. సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఎన్నో సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్కి ఇస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అమలవుతున్న ప్రతి సంక్షేమం కూడా అందరికీ ఇల్లులు అయితేనేమి, ఈ రోజున ఉచితంగా రేషన్ అయితేనేమి, బియ్యం అయితేనేమి, అదే కాకుండా వీధి లైట్లు, డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారు అభివృద్ధి సంక్షేమంలో భాగంగానే ఈరోజు అందుతున్న పరిస్థితి ఉంది. ప్రతి ఇంటికి కుళాయి వెళ్ళాలని చెప్పేసి ఆలోచనతో త్రాగునీరు అందించాలని ఆలోచనతోటి ఈ రోజున కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పంచాయతీల్లో అభివృద్ధి చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కూడా ఈరోజు పంచాయతీ కార్యాలయాలు కానీ, సచివాలయ కార్యాలయాలు కానీ, ఏదైతే రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయో ప్రతిదీ కూడా నరేంద్ర మోడీ గారు పంపిస్తున్నటువంటి నిధుల నుంచే అభివృద్ధి చేస్తున్నారు. అంతేకాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు కూడా లబ్ధి చేకూరాలనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ఎన్నో సంక్షేమాలు ఈ రాష్ట్రానికి అందిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పాలనని, నరేంద్ర మోడీ గారి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ వారి నుంచి కూడా మేము ఆదరణ కోరుతూ ఈ రోజున వారి లబ్ధిదారులు అందరినీ కూడా ఈ రోజు కలవడం జరుగుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డు రామాలయం సెంటర్లో పెద్ద ఎత్తున భక్తులకు ప్రసాద వితరణ చేశారు. గోదావరిలో పుణ్యస్నానాలు చేసి తిరిగి వెళుతున్న భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదానం చేశారు. మహాశివరాత్రి సందర్భంగా కృష్ణ, అప్పారావు, కోటి, శివ తదితరులు భక్తులకు వెజిటేబుల్ బిర్యానీ, అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రతి ఏటా ఇదే విధంగా భక్తులకు ఆ పరమశివుడి దయ వల్ల సేవ చేసే అవకాశం లభిస్తుందని వారు పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మార్గాని చెల్లిపోయిన గూడూరుని అఖండ మెజార్టీతో గెలిపించాలి. మార్గాని ఎస్టేట్స్లో సెట్టిబలిజ గౌడ ఆత్మీయ సమ్మేళనం. వైద్యుల రక్షణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు కేసీ నాయుడు డిమాండ్. 14వ వైఎస్ఆర్సీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం అభిమానులు సిద్ధం కావాలని మీడియా సమావేశంలో పిలుపు. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ అభయం పథకంలో చేరండి. కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా లోగో ఆవిష్కరణ. ప్రతి ఒక్కరికి ఉచిత విద్య, వైద్యం, సత్వర న్యాయం భారతీయ జవాన్ కిసాన్ పార్టీ నాయకుల ప్రకటన. ఇవి ఇవాల్టి సీ న్యూస్ అప్డేట్స్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.